శేఖర్ మాది చౌటుప్పల్ మున్సిపాలిటీ 7వ వార్డు కాను యాదమ్మ బాలరాజు అభ్యర్థి వాళ్ళ కొడుకుని వాళ్ళ అన్నయ్య కొడుకు నేను. ఇక్కడ ప్రభుత్వ అధికారులు ప్రభుత్వాన్ని కొమ్ము కాస్తూ ఒక బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిచిన అభ్యర్థిని ఓట్లు రీకౌంటింగ్లో ఇన్వాలిడ్ చేసి ఓడగొట్టడం జరిగింది. ఇది ఎంత దారుణం అంటే దాన్ని టైగా తీసుకొచ్చిర్రు, దాని తర్వాత ఇన్వాలిడ్ అని చేసి ఓడగొట్టిర్రు. యాక్చువల్లీ వచ్చిన 632 ఓట్లల్లో బీఆర్ఎస్కు 603 ఓట్లు వచ్చినాయి, కాంగ్రెస్కు 601 ఓటు వచ్చింది, జనసేన పార్టీకి 17 ఓట్లు వచ్చినాయి. ఇన్వాలిడ్ అయినాయి 3 ఓట్లు, నోటా పట్టే 6 ఓట్లు, మొత్తం 630 ఓట్లు కౌంట్ వచ్చింది. అందులో 2 ఓట్లు మిస్ అయినాయి. ఆ మిస్ అయినందుకు గాను అక్కడున్న అధికారులు దాన్ని రీకౌంటింగ్ చేసిన క్రమంలో ఒక ఓటు దొరికింది. మళ్ళీ ఇంకో ఓటు మిస్ అయింది, అది ఎక్కడ మిస్ అయి ఉంటుంది, కౌంటింగ్లో చెల్లిపోయి ఉంటుంది, ఓటు వేసిన అభ్యర్థి తీసుకెళ్ళి ఉంటాడు అని చెప్పారు. అప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి కాను యాదవ బాలరాజు 203 ఓట్లతో ఉన్నాడు, కాంగ్రెస్ అభ్యర్థి 200 ఓట్లతో ఉన్నాడు. అప్పుడు కూడా బీఆర్ఎస్ అభ్యర్థి కాను యాదవ బాలరాజు గెలిచారు. దాన్ని మళ్ళీ ఏం చేశారు, రీకౌంటింగ్ పేరుతో కౌంటింగ్ చేయాలని చెప్పి మళ్ళీ రీకౌంట్ తీసుకున్నారు. అప్పుడు మాకు తెలియక ఓన్లీ కౌంటింగ్ అనే కానీ మేము ఎలాంటి సింబల్ చూడలేదు, కౌంటింగ్ పరంగానే వెళ్ళిపోయాను. అప్పుడు ఒక ఓటు దొరికింది కాంగ్రెస్ వాళ్ళకు, అప్పుడు ఇద్దరు సమంగా టై అయిపోయినారు. దాని తర్వాత మళ్ళీ వీళ్ళని కూడా చెక్ చేయాలని చెప్పి వీరు అధికారులతో కుమ్మక్క అయిపోయి వీళ్ళు మనకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్ కూడా ఫస్ట్ యాక్సెప్ట్ చేసిన ఓట్లని అదేవిధంగా దాన్ని స్వస్తికి లేదని చెప్పి ఇంకు మార్కు ఉన్నా కూడా అది చెల్లదు అని చెప్పి వీళ్ళు కుమ్మక్కయి మన ఆర్ఓ ఎన్నికల అధికారి దాన్ని ఏకపక్షంగా దాన్ని నిర్ణయం తీసుకొని ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా, ఎంతో గొడవ చేసినా కూడా దాన్ని పట్టించుకోకుండా మౌనంగా వాళ్ళు ఏకపక్షంగా వెళ్ళిపోయారు. మేము చాలా రిక్వెస్ట్ చేసినాం, చాలా బతిలాడినాం, చాలా అడిగినాం, ఒక్కసారి వాళ్ళది కూడా తీయండి, అందులో అలాంటి ఓట్లు చాలా ఉంటాయి అని మేము చెప్పాం. కానీ వారు ఎవరు పట్టించుకోలేదు. ఇది చాలా పచ్చి మోసం అండి. నేను కోరుకుంటుంది ఏంటంటే ఖచ్చితంగా మళ్ళీ ఇది రీకౌంటింగ్ జరగాలి, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళ ఓట్లు కూడా మనం చెక్ చేసి అందులో ఇన్వాల్వ్ అయిన ఓట్లు కూడా చెక్ చేయాలి. ఓన్లీ కౌంటింగ్ అని చెప్పి దాన్ని ఇప్పుడు ఇన్వాల్వ్ అని చెప్పి తీసేసి దాన్ని ఏకపక్షంగా కాంగ్రెస్ వాళ్ళు పచ్చి మోసం చేశారు. దీనికి తోడుగా అధికారులు కూడా దీనికి తోడై మోసం చేశారు. ఇక్కడ దీనికి ఖచ్చితంగా మేము కోర్టుకు వెళ్తాం, కోర్టు మాకు న్యాయం చేస్తారని నమ్మకంతో మేము ముందుకు వెళ్తాం. మేము ఎలాంటి సంతకం పెట్టలేదు. కానీ మొదటి వీళ్ళు ఏం చేశారంటే ఇంకేమో నాకు తెలియదు, ముందస్తుగానే ఏదో సైన్లు తీసుకున్నారు 4 పేపర్లలో. ఓట్లు అయిపోయిన తర్వాత ఎలాంటి సైన్లు మేము పెట్టలేదు. 100% కోర్టుకు వెళ్తాం, దాన్ని న్యాయ పోరాటం చేస్తాం. ఎందుకంటే నైతికంగా వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, ఎవరైతే వాళ్ళు గెలిచిన అనుకుంటారో వాళ్ళ విజ్ఞతగానే వదిలేస్తున్నా. వాళ్ళు గెలిచినారు అని వాళ్ళు నిజాయితీగా వాళ్ళు ముందుకు వచ్చి అనమని చెప్పండి. వాళ్ళే మొహం చాటేసుకొని ముందుకు వెళ్తున్నారు. ఓడిపోయినని తెలిసి కూడా వాళ్ళు పక్కకి వెళ్ళిపోయినారు. కానీ ఇక్కడున్న ప్రభుత్వం అధికారులను కుమ్మకు చేసుకొని ఆ కాంగ్రెస్ పెద్ద లీడర్లు లోపల తిరిగి దాని ఫోన్లు మాట్లాడి మ్యాజిక్ చేసి దీన్ని అధికారులతో కుమ్మక్కై ఇలా దీన్ని మోసం చేశారు. పచ్చి మోసం ఇది. దీన్ని 100% మనం హైకోర్టు దాకా వెళ్తాం, కానీ న్యాయం జరగాలి మాకు.